కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రభుత్వం 250 ఎకరాలు రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నట్లు ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గ్రీన్కో మరియు ఇతర కంపెనీలకు భూసేకరణ కోసం ప్రభుత్వం వెబ్సైట్ లో ప్రకటన చేసిందని, దానివల్ల రైతులు జీవనోపాధి కోల్పోతామని, ప్రభుత్వం తక్షణమే భూసేకరణను విరమించుకోవాలని ఆందోళన చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. భూసేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం విరమించుకొని రైతన్నకు న్యాయం చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరారు. కొమరగిరి మాది యూ కొత్తపల్లి మండలం. మేము వచ్చిన 4 గ్రామాల నుంచి ఈరోజు కొమరగిరి, యూ కొత్తపల్లి, కుతుకుడుమల్లి, సుబ్బంపేట గ్రామాల నుంచి ఇక్కడ సుమారు 100-150 మంది రైతులు ఇక్కడికి కలెక్టర్ గారిని, జేసీ గారిని, ఆర్డీఓ గారిని కలడానికి వచ్చాం. ఈ విషయం ఏంటంటే 250 ఎకరాల భూమి గ్రీన్కో వారు తీసుకుంటామని చెప్పి ఏపీఐసి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మేము చూసి కలెక్టర్ గారికి ఇది కరెక్ట్ కాదు సార్, మేము ఇప్పటికే చాలాసార్లు నష్టపోయి ఉన్నాం. సాగర్మాల రోడ్లకు భూములు ఇచ్చాం, జగనన్న కాలనీలకు భూములు ఇచ్చాం, గతంలో ఎన్టీపీసీకి 800 ఎకరాల భూములు ఇచ్చాం, కాకినాడ కార్పొరేషన్కి మొన్న భూములు ఇచ్చాం. ఇక మేము తట్టుకునే పరిస్థితి లేదు, మా దగ్గర భూములు లేవు సార్. మేము చిన్న సన్నకారు రైతులు, మేము అన్ని విధాలా నష్టపోయి ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి, గౌరవ ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. వారు మా యందు దయించి మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ 3 పంటలు పండే భూములు తప్పకుండా మీకు మంచి జరిగే కార్యక్రమం చేస్తాను కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు మోస చిన్నారావు, సుబ్బంపేట, యూ కొత్తపల్లి మండలం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. మా పంట పొలాల్లో 250 ఎకరాలు తీసుకుంటారని మాకు మెసేజ్ వచ్చింది. వస్తే అవి తీసుకోకుండా ఆపాలని మేము కూర్చున్నాం. ఇప్పటికే సాగరమాలని, ఎస్ఈజెడ్ అని, జగనన్న కాలనీ అని, సాగరమాల రోడ్డు అని తీసుకున్నారు. ఇప్పుడు కనీసం 400 ఎకరం కూడా లేదు కొత్తపల్లి మండలంలో. అలాంటిది 250 ఎకరం తీసుకుంటే మేము ఏం తిని బ్రతకాలండి? మాకు వ్యవసాయం తప్ప ఇంకా రెండవది ఏదీ లేదు. ఈ అందరూ కూడా ఈ కొత్తపల్లి మండలం మీదే, కొమరగిరి మీదే ఫోకస్ అంతా పెడుతున్నారు. మాకు తప్ప ఏది కనిపించట్లేదు ఎవరికి. పనికిరాని పొలాలు లక్షల కొద్ది, కోట్ల కొద్ది ఉన్నాయండి. ఈ కొత్తపల్లి మండలమే, ఈ కొత్తపల్లి దగ్గరే ఈ మళ్ళా 250 ఎకరాలు తీసుకుంటే మేము ఏం తిని బ్రతకాలండి? ప్రకృతి లేదండి, తిన్నందుకు తిండి లేదండి. తల్లి పిల్లల్ని ఎలా పోషించుకోవాలండి? మాకు పొలమే ఆధారం అండి. ఇంకేది రెండో పని కూడా మాకు తెలియదండి. జాబులు లేవండి, ఏవి లేవండి. మా పొలాల మీద ఆధారపడి ఉన్నాం సార్. మాకు న్యాయం చేయవలసిందిగా పొలాలు తీసుకోకుండా కావాలని కూర్చున్నాం.